భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ. వీడ్కోల్ కార్యక్రమంలో భావోద్వేగానికి గురైన డీజీపీ జితేందర్. తన పిల్ల అనుకొని అప్పుడే పుట్టిన కుక్క పిల్లను ఎత్తుకెళ్లిన కోతి. కర్నూలులో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం బైపాస్ రోడ్ అద్దంకి నార్కెట్పల్లి హైవేపై మద్యం మత్తులో యువకుడు హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ పడ్డ కాంగ్రెస్ బాకీ కార్డును మాజీ ఎమ్మెల్యే గండ్ర విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల్లో అన్ని వర్గాల ప్రజలకు ఎంత బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ కార్డు ద్వారా ప్రజలకు తెలియజేసి ఓటు కోసం మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీసి అడిగేలా వారిని చైతన్యవంతులను చేయాలని కోరారు. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం వచ్చి 22 నెలలు పూర్తయిపోయి 23 నెలలు అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది. ప్రజలకు అడగకుండానే అనేక హామీలు గుప్పించిండ్రు. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కాబట్టి మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఈరోజు మరి మేము లాంచ్ చేస్తున్నాం. లాంచ్ చేసి దీన్ని ప్రతి ఇంటికి వెళ్ళి మా కార్డుని రూపంలో వాళ్ళకు ఏ రకంగా ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేసిందన్న విషయాన్ని ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాం. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాల్సింది కోరుతూ, మరి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు నిన్న మహిళలు వాపోతూ ఉన్నారు. కేసీఆర్ గారు చల్లకుండా మాకు ప్రతి సంవత్సరం చీరలు పంపిండు, మరి ప్రభుత్వం వచ్చి ఒక చీర లేదు, మమ్మల్ని అడిగినోళ్ళు లేడు, బతుకమ్మల కాడ కనీసం ఏర్పాట్లు లేవు, లైట్ పెట్టినోళ్ళు లేడు, డీజే పెట్టినోళ్ళు లేడు అని ఈరోజు మహిళలు కూడా చాలా బాధపడుతూ మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం, ఇది చేతల ప్రభుత్వం కాదని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మరొకసారి ప్రజలకు జరిగినటువంటి మాట తప్పిన విధానాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని తెలియజేస్తాం. మరి ఈ సందర్భంగా వచ్చిన ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ కూడా దసరా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రభుత్వం హడావుడిగా రిజర్వేషన్ విధానాలను కూడా పారదర్శకంగా ఏ ఊరిలో ఎంత జనాభా ఏ స్టాటిస్టిక్స్ పెట్టలేదు. ఉట్టిగానే ఇది మహిళకి అయింది, ఇది బీసీకి అయింది, అది ఎస్సీకి అయిందని చెప్పిండు. ఇందులో చాలా లోపాలు ఉన్నాయి, మా దృష్టికి వచ్చినాయి. మేము ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు కలిసి వీటిని సరి చేయాల్సిందిగా కూడా కోరుతాం. ఎందుకంటే ఒకసారి ఎన్నిక జరిగితే ఇవ్వలేం చేయలేరు. కాబట్టి ప్రభుత్వం అధికార పార్టీకి అనుకూలంగా రిజర్వేషన్ చేసిందనేది మా యొక్క అభియోగం. కాబట్టి జిల్లా యంత్రాంగం వీటన్నిటి కూడా బహిర్గతం చేయాలి. 2011 జనాభా లెక్కలను కూడా బయట పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ పాపులేషన్ దగ్గర ఎస్సీ అయినాయి, అసలు ఓసీ లేని దగ్గర ఓసీ అయింది. ఇట్లా ఏందో మరి అసలు మొత్తం ఎస్సీలు ఉన్న దగ్గర జనరల్ అయింది. ఇవన్నీ కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. ఏది ఏమైనా ఎన్నికల విషయంలో కొంత ఇప్పటికే న్యాయ నిపుణులు చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అదే రకంగా ప్రజలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టడానికి నిజంగా ధైర్యం లేదు కాబట్టి ఇవన్నీ లొసుకులతో ఇవన్నీ తయారు చేసింది. నిజంగా పెట్టాలంటే వేరే రకంగా ఉండే. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా
ఎగిరేది మాత్రం బీఆర్ఎస్ జెండా ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లానే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ విజయం సాధించబోతా ఉన్నదని మా పూర్తి విశ్వాసం. మంచిర్యాల జిల్లాలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, 2వ విడతలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు 3వ విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. కేవల్గా ఉంటుంది. రూరల్ ఏరియాలో 4 కంటే ఎక్కువ ఎక్కడైనా గ్యాదరింగ్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొచ్చి కన్సర్న్ తహసీల్దార్కి దానికోసం నోడల్ ఆఫీసర్ పెట్టేసి దానికోసం ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది. FST కూడా పెడుతున్నాము, SST కూడా పెడుతున్నాము. దాంతోపాటు ఆల్ నోడల్ ఆఫీసర్ సంబంధించిన కూడా ట్రైనింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. AROకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. PO, OPOకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ట్రైనింగ్ పెడతారు. ఎవరైనా అబ్సెంటీ ఉన్నారో వాళ్ళకి ఈరోజు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. మళ్ళీ ఇంకా ఒకసారి మనకి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్, బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్ అన్నీ సంబంధించిన అన్నీ రెడీ అవుతుంది. ఏమైనా కంప్లైంట్ అన్నీ వస్తుంది. 3 రోజుల క్రితం ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేయడానికి ఒక కంప్లైంట్ రిడ్రెసల్ ఆఫీసర్స్ కూడా నియామకం జరిగింది. పేడ్ న్యూస్ సంబంధించిన కూడా సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఏమైనా పేడ్ న్యూస్ వస్తే ఎవరైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ ఆసియా కప్ ఆఫ్ 2025 ఫైనల్ మ్యాచ్లో పాక్పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ. ఈ సందర్భంగా తిలక్ వర్మను సత్కరించి అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ను బహూకరించిన తిలక్ వర్మ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి, షార్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, షార్ట్స్ ఎండీ సోని బాలాదేవి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు. వీడ్కోల్ కార్యక్రమంలో భావోద్వేగానికి గురైన డీజీపీ జితేందర్ ఇటీవలే తల్లిని కోల్పోవడం, ఉద్యోగరీత్యా కుటుంబానికి దూరంగా ఉండడం గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్న డీజీపీ జితేందర్. To attend their wedding also. On this occasion, I'll be failing in my duty if I do not thank him from bottom of my heart that he helped me develop some qualities of a good human being and a good family member. On this occasion, I'll be failing in my duty if I do not thank my family members, my wife, my children, and my son-in-law, my all other brothers, sisters, and everyone. And the most important is my father and mother. Of course, they are no more, but they were the people who always taught us values. They always said that value system is very, very important. కరూరు తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. నా గుండెల నిండా బాధ ఉంది, త్వరలోనే నిజం బయటపడుతుంది. ఈ ఘటన కాల్చివేసింది. నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది. నా గుండె ముక్కలైంది, మాటలు రావట్లేదు. త్వరలో బాధిత కుటుంబాలను కలుస్తా. కావాలనుకుంటే స్టాలిన్ నాపై ప్రతీకారం తీర్చుకోవచ్చు. తప్పు లేకపోయినా మాపై కేసులు పెట్టారని పేర్కొన్నారు. மனசு முழுக்க வலி வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான் அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசமும். அந்த அன்புக்கும் பாசத்துக்கும்
நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களுடைய சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது, அதுக்கான இடங்களை பார்த்து பெர்மிஷன் கேட்குறது, போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை ரிக்வெஸ்ட் பண்ணி கேட்போம். ஆனால் நடக்கக்கூடாதது நடந்துருச்சு. நானும் மனுஷன் தானே. அந்த நேரத்தில் அத்தனை பேர் பாதிக்கப்பட்டு இருக்கும்போது எப்படி அந்த ஊரை விட்டுட்டு என்னால் கிளம்பி வர முடியும்? நான் திரும்ப அங்கே போகணும்னு இருந்துச்சுன்னா அதை ஒரு காரணம் காட்டி அங்கே வேறு சில பதட்டமான சுச்சுவேஷன்ஸ், வேறு சில அசம்பாவிதங்கள் அந்த மாதிரி எதுவும் நடந்துடக்கூடாதுன்றதுக்காக தான் நான் அவாய்ட் பண்ணேன். இந்த நேரத்தில் சொந்தங்களை இழந்து தவிக்கிற அத்தனை குடும்பங்களுக்கும் என்னுடைய ஆழ்ந்த இரங்கலை தெரிவிச்சுக்கிறேன். எனக்கு தெரியும் என்ன சொன்னாலும் இது ஈடேயாகாதுன்னு எனக்கு தெரியும். ஹாஸ்பிட்டலில் ட்ரீட் பண்ணிகிட்ருக்கிற எல்லாருமே சீக்கிரமாக க்யூர் ஆகி வரணுன்றதை இந்த நேரத்தில் நான் வேண்டிக்கிறேன். கூடிய சீக்கிரமே உங்கள் எல்லாரையும் நான் சந்திக்கிறேன். இந்த நேரத்தில் எங்களுடைய வலிகளை, எங்களுடைய நிலைமையை புரிஞ்சுக்கிட்டு எங்களுக்காக பேசின அரசியல் கட்சிகளை சார்ந்த நண்பர்கள், தலைவர்கள் அனைவருக்கும் என்னுடைய நன்றியை தெரிவிச்சுக்கிறேன். கிட்டத்தட்ட ஒரு 5 மாவட்டத்துக்கு பிரச்சாரத்துக்கு போனோம். இந்த மாதிரி எதுவுமே நடக்கல. ஆனால் கரூரில் மட்டும் ஏன் எப்படி நடக்குது, எப்படி நடக்குது? மக்களுக்கு எல்லா உண்மையும் தெரியும். மக்கள் எல்லாத்தையும் பார்த்துக்கிட்டு இருக்கிறாங்க. கரூரை சேர்ந்த அந்த மக்கள் அந்த உண்மையெல்லாம் வெளியில் சொல்லும்போது எனக்கு கடவுளே நேரில் வந்து இறங்கி அந்த உண்மைகள்லாம் சொல்கிற மாதிரி எனக்கு தோணுச்சு. சீக்கிரமே எல்லா உண்மைகளும் வெளியில் வரும். எங்களுக்கு தரப்பட்ட இடத்துல நாங்கள் போய் அந்த ஸ்பாட்டில் நின்று நாங்கள் பேசிட்டு வந்தோம். அதை தாண்டி எந்த தவறும் எங்கள் சைடில் நாங்கள் எதுவுமே செய்யலை. பட் இருந்தாலும் எங்கள் கட்சியை சேர்ந்த நிர்வாகிகள், தோழர்கள் மேலே எஃப்ஐஆர், அது மட்டும் இல்லை சோஷியல் மீடியாவை சேர்ந்த நண்பர்கள், தோழர்கள் அவங்க மேலே எஃப்ஐஆர்லாம் போட்டு இப்போ பிடிச்சிக்கிட்டு இருக்கிறாங்க. சிஎம் சார், உங்களுக்கு ஏதாவது இந்த பழி வாங்கணும் அப்படின்ற எண்ணம் ஏதாவது இருந்துச்சுன்னா என்ன வேணாலும் பண்ணுங்க. அவங்க மேலே கை வைக்காதீங்க. நான் ஒன்று வீட்டில் இருப்பேன், இல்லை நான் ஆஃபீஸில் இருப்பேன். என்ன வேணாலும் செய்யுங்க. நண்பர்களே, தோழர்களே, நம்மளோட அரசியல் பயணம் இன்னும் ஸ்ட்ராங்காக, இன்னும் தைரியத்தோட కంటిన్యూ ఆகும். థ్యాంక్ యూ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. రేగుండ మండలం తిరుమలగిరి గ్రామంలో ఓ కోతి అప్పుడే పుట్టిన కుక్కపిల్లను ఎత్తుకెళ్లింది. తన పిల్ల అనుకొని దానిని ముద్దాడుతూ చెట్లపైకి తీసుకెళ్లింది. కుక్కపిల్లను కింద పడేయకుండా జాగ్రత్తగా తీసుకెళ్లిన ఈ కోతి ప్రవర్తన చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆ అరుదైన ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నెట్టింట వైరల్ అవుతుంది.
నాగూర్ కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పాల్గొనే నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు ఫ్లయింగ్ బర్డ్స్తో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. చెప్పినట్టు నలుగురు ప్రింటర్స్ పంపిషన్ చెప్పేసి ఎనీ ప్యాంప్లెట్ ఏమైనా సరే, పోస్టర్ ఏమైనా సరే వితౌట్ నేమ్ ఆఫ్ ద ప్రింటర్ పబ్లిషన్ చేయకూడదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ 48 hours ముందు కూడా మొత్తం ఇదంతా కూడా క్లోజ్ అయిపోతుంది. విత్ రిగార్డ్ టు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్ 44 hours ముందు మన సర్పంచ్ ఎలక్షన్. 48 hours ఎక్కడి నుంచి కౌంట్ చేస్తున్నాం? క్లోజ్ ఆఫ్ ద పోల్. అంటే మీకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్ మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలో సెప్టెంబర్ నెలలో సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలను మందమర్రి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జనరల్ మేనేజర్ రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మందమర్రి జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ మందమర్రి ఏరియా సింగరేణి ప్రాంతానికి బొగ్గు ఉత్పత్తి టార్గెట్ 2,45,000 టన్నులు కాగా 1,15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించి 56% నమోదైందని అన్నారు. రాబో నెలల్లో అండర్ గ్రౌండ్ గనుల్లో హాజరు శాతాన్ని పెంచి రక్షణతో కూడిన ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా త్వరలో ఆర్కేపీఓసీ ప్రారంభం కానుందని, ఆర్కేపీఓసీ ప్రారంభమైన తర్వాత బొగ్గు ఉత్పత్తి పెరిగి ప్రభుత్వం నిర్ణయించిన టార్గెట్ను సునాయాసంగా సాధిస్తామని అన్నారు. కార్మికులు, అధికారులు కలిసి సమిష్టిగా కృషి చేసి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో SO2 GM విజయప్రసాద్, PO శ్యామ్ సుందర్ రెడ్డి, ID కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సాంకేతికం ఏంటంటే విజయానికి సాంకేతికం. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మన మందమర్రి ఏరియా సెప్టెంబర్ మంత్ ప్రొడక్షన్ రివ్యూ ఒకసారి మాట్లాడుకుందాం. మందమర్రి ఏరియా ఏదైతే మనకి ఇచ్చిన సెప్టెంబర్ టార్గెట్ 2,45,000కి 1,15,000 మనకి రావడం జరిగింది. సుమారుగా 56% అచీవ్మెంట్ ఉన్నది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 12 లక్షలు గాను 7,68,000 రావడం జరిగింది. 60% ఓవరాల్గా ఈ మంత్ అప్ టు ప్రోగ్రెసివ్ ప్రొడక్షన్ ఉన్నది. ఏదేమైనా కూడా కొన్ని మెజర్స్ తీసుకుంటాం వల్ల ఆల్టర్నేటివ్ ఒక రేట్ పోయేది ఇప్పుడు ఒక రేట్ పోవడానికి ప్లాన్ చేసి ఎవ్రీడే ఒక రేట్ పంపించడం జరుగుతుంది. సుమారుగా 2,000 టన్నులు ఉన్న ఆగస్టు ప్రొడక్షన్ ఇప్పుడు 3,800 టన్నులు పెరగడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మన నిన్ననే ఆఫ్రోడింగ్ కాంట్రాక్ట్ ఒకటి KKOCలో అవార్డు అయింది కొత్తగా, ఎక్స్ప్రెస్ వే అండ్ RVR జాయింట్ JV. ఇది త్వరలో ఆఫ్రోడింగ్ స్టార్ట్ అయితే మనకి OB రిమూవల్ తీయటం వల్ల మనకి టోల్ కూడా త్వరగా ఎక్స్పోజ్ అయ్యి ఈ మిగతా బ్యాలెన్స్ ఉన్న 6 నెలల్లో మన మందమర్రి నిర్దేశించిన టార్గెట్స్ సేఫ్టీతో కూడిన ఏదైతే మనం ఉన్న ప్రొడక్షన్ తీసుకుంటాం అనే నినాదం ఉందో దానికి తీసుకుంటానికి అన్ని విధాలుగా సమిష్టి కృషితో ఇక్కడ పనిచేసే ప్రతి కార్మిక సోదరులు, ఎంప్లాయీస్, యూనియన్ లీడర్లు అందరూ కూడా ఒక టీమ్గా పనిచేసే అధికారులు ముందుకు వెళ్తాము. ఇవే కాకుండా మనకి మందమర్రి ఏరియాలో ముందున్న సవాళ్ళు ఏంటంటే RKPOC స్టార్ట్ చేయడం. దానికి సంబంధించినవి కూడా రెగ్యులర్గా అన్ని డిపార్ట్మెంట్స్ కలెక్టర్ గారిని మనం కలవటం జరిగింది, DFO గారిని కలవటం జరిగింది. వాళ్ళు ఏదైతే పాయింట్స్ రైజ్ చేశారో అన్నిటికీ సమాధానం రాసి ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ నవంబర్ ఎండింగ్లో పబ్లిక్ హీరింగ్ ఉంటుంది రామకృష్ణాపూర్. ప్యారలల్గా ఫారెస్ట్ డైవర్షన్ 366 హెక్టార్లు ఏదైతే ఉందో ఆ స్టేజ్ 1 కాంప్లైన్స్కి MOF ఢిల్లీకి పంపించడం జరుగుతుంది త్వరలోనే. అది అయిన తర్వాత మనకి మైన్ ఆఫ్లోడింగ్ ప్రపోజల్ కూడా RKPOC ఈ ఇయర్లో ఇప్పుడే ప్యారలల్గా వర్క్ అది కూడా చేయడం జరుగుతుంది. దీనివల్ల మన మందమర్రి ఏరియా మనకి నిర్దేశించిన లక్ష్యాలు దాటించడంలో మనకి తోడ్పాటుగా ఉంటుంది RKPOC త్వరగా స్టార్ట్ అయితే. ఇదే విధంగా అండర్గ్రౌండ్ మైన్స్ ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మైన్స్లో హాజరు శాతం పెరిగేటట్టు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ పర్టికులర్గా కాజీపేట 2లో మ్యాన్ రైడింగ్ ఎక్స్టెన్షన్ చేయటం, కాజీపేట 1లో కూడా కొత్త టన్నల్లో మ్యాన్ రైడింగ్ని అక్కడ ఇన్స్టాల్ చేయటం, ఇటువంటి వర్క్స్ని ఇమీడియట్గా టేకప్ చేయడం జరిగింది. సో దట్ ఫెసిలిటీస్ పెరగడం వల్ల అక్కడ అబ్సెంటిజం తగ్గి మనకి కార్మికుల హాజరు శాతం పెరగడం వలన మనకు కావాల్సిన టార్గెట్ కూడా అక్కడ రావడానికి ఆస్కారం ఉంది. వాళ్ళందరూ కూడా అన్ని మైన్స్ తిరిగి క్లియర్గా చెప్పడం జరిగింది.
సేఫ్టీ ఈజ్ ఫస్ట్ హయ్యెస్ట్ ప్రియారిటీ. వారు డే టు డేలో చేసే ఆ మైన్స్లో పనిచేసే సేఫ్టీ ఆఫీసర్ని ఓన్లీ సేఫ్టీ గురించే ఎక్కువగా చూడవలసి చెప్పడం జరిగింది. మిగతా ఇతర అధికారులు వాళ్ళు చేయాల్సిన విధులు ఏదైతే ఉన్నాయో అక్కడ సూపర్వైజర్సు చేయాల్సిన పద్ధతులు మనకి ఆల్రెడీ ప్రొసీజర్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం కూడా మనం మైన్స్ నడపాలని అందరికీ చెప్పడం జరిగింది. ఇది కాకుండా మన వెల్ఫేర్ సైడు మన ఏదైతే కాలనీస్ ఇది కావచ్చు, క్వార్టర్స్ రిపేర్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటిని కూడా మేము కాలనీస్ తిరిగి అక్కడ ఉన్న సమస్యలను కూడా తెలుసుకొని అన్నిటినీ ఒక మంచి మందమరి ఏరియాని డెవలప్ చేయాలని మనం ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జనగామ జిల్లా లింగలగనపురం మండలం మాణిక్యాపురం గ్రామాలలో జై దుర్గా భవానీ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చౌదరపల్లి సతీష్, బండ ఆంజనేయులు, చౌదరపల్లి నాగరాజు, కాటికే పరశురాములు, బండరాజు, రాగం గణేష్, చౌదరపల్లి మహేందర్, రాగం సాయి, మహేష్, రాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు. సంచారిణి అమ్మ మంగళం, లోక సంచారిణి అమ్మ మంగళం, శక్తి మంగళం శివశక్తి మంగళం, శక్తి మంగళం శివశక్తి మంగళం, అర్ధనారీశ్వరి గౌరి మంగళం, అర్ధనారీశ్వరి గౌరి మంగళం, లలిత మంగళం శుభచరిత మంగళం, లలిత మంగళం శుభచరిత మంగళం, శ్రీ త్రిపుర సుందరీ దేవి మంగళం, శ్రీ త్రిపుర సుందరీ దేవి మంగళం. ఆరోగ్యత సిద్ధ్యర్థం పరిపూర్ణ ఆయుష్య ఆవేశ్వర ప్రీత్యర్థం మంజు సూక్త గణపతి పూజనంతో కలిసి తదంగ మధ్య మాతృగణ సుధా వృక్షశ్రావ సప్త ద్వీప వసుంధర ఋగ్వేద ధైర్వేద సామవేద కేంద్రణ అంగై శ్రేత కలశాం సమాసల ఓమాకరేశ్వర పవిత్రే పరిస్థితే వృక్షైర్యజ్ఞేశ్వర కోవాయుధం సర్వ విశ్వ పుత్ర పరివార సహితం స్థాపయామి పూయామి శనిధాపయం స్థిరోభ వరదోభ సుగోభ పతికం హవామహే కవిం కవీనాం ఉపవాస చుట్టికు అనుమతి పైన పెట్టి చేశాడు దీంతో చేద్దాం. ఆర్జం విలాప్య ఒక అగ్ని అగ్ని విలాప్య మీకు ఇచ్చిన 21 పుల్లలు తీసుకోండి. అదే పట్టుకొని నిలవాలి కట్టెప్పుడు కట్టలు చేయాలి జనం కట్టుకుంటే అయిపోయా వదలండి చేతులు పట్టుకో. దాని నుంచి 4 సార్లు నెయ్యి కొంచెం నెయ్యి నెయ్యి 2 సార్లు ఏమని చెప్తున్నామండి. తిరుమతి ప్రత్యభిహార అగ్నేశ్వర అగ్నే ఇదన్నోమా మళ్ళీ ఒకసారి చూడండి. అగ్నేశ్వర అగ్నే ఇదన్నోమా మళ్ళీ 4 సార్లు ఏకంద్రే త్రీని చత్వారి ఏకం రే త్రీని చత్వారి తిరుమతి మళ్ళీ ఇప్పుడు అభిహారం మళ్ళీ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. నమో దివ్యే మహాదివ్యే శివాయ సతత నమః. నమ ప్రకృత్యై భద్రాయ నేత ప్రణతాస్పదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. లింగాలగనపురం మండలం మాణిక్యపురం గ్రామం 7వ వార్డులో గత 3 సంవత్సరాలుగా ఈ దుర్గా నవరాత్రాలు మరియు వినాయక నవరాత్రాలు జరపబడుతున్నవి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దుర్గా నవరాత్రాలతో పాటు వినాయక నవరాత్రులు జరపడం జరిగింది. ఈ దుర్గా నవరాత్రాలు ప్రతి ఏటా ఆశ్వీజ శుద్ధ పాడ్యం మొదలుకొని
దసరా వరకు అంటే ఆశ్వీజ శుద్ధ దశమి వరకు జరుగుతాయి. అందులో భాగంగా ఈ 9 రోజులు 9 రకాలుగా ప్రదక్షిణలు ఉంటాయి. మామూలుగా ప్రజల మీద అందరి మీద ఉంటుందని శ్రీమాత్రైన మాణిక్యం స్థానిక మాణిక్యపురంలోని 7వ వార్డులో అమ్మవారిని 9 సంవత్సరాలుగా కమిటీ సభ్యులం మరియు గ్రామస్తులం అందరం కలిసి ఏకకట్టుగా అమ్మవారి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటూ మేము 9 రోజులు 9 అవతారాలలో అమ్మవారిని అలంకరించుకుంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ 9 సంవత్సరాల నుంచి సామమూర్తి అయ్య గారు ఆశీస్సులతోటి అనేక కార్యక్రమాలు చేస్తూ దైవభక్తితో ఈ ఊర్లో అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. 9వ రోజు కంప్లీట్ అవుతుంది. రేపు నిమగ్నం కార్యక్రమం కూడా విజయవంతంగా కొనసాగాలని అమ్మవారి దయ కటాక్షలు ఉండాలని కోరుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.